తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరసనల సెగ పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్లినా ప్రజల ఆగ్రహం ఎదురవుతోంది. ముఖ్యంగా పథకాలు అమలు కావడం లేదని, హామీలు నెరవేర్చలేదని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు నిలదీస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ముషీరాబాద్లోని దోమలగూడ సర్కిల్ కార్యాలయం ప్రారంభానికి వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్ను దళిత నాయకులు అడ్డుకున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎస్సీ సీట్లను పెంచాలని డిమాండ్ చేస్తూ ఆయనకు వినతిపత్రం అందజేశారు. తమకు సరైన ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. దేశముల ఎస్సీ ఎస్టీలకు పాపులేషన్ ప్రకారంగా రిజర్వేషన్ ఉంది. 15% మీకు వాళ్ళకు 2011 దాని ప్రకారంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మధిర మున్సిపాలిటీ మహిళలు నిలదీశారు. ఇందిరమ్మ ఇల్లు, ఇతర ప్రభుత్వ పథకాలు తమకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలో మంత్రి వాకిటి శ్రీహరిపై కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తులం బంగారం, జీరో కరెంటు బిల్లు, మహిళలకు 2500 రూపాయలు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. ఎన్నికల ముందు శంకుస్థాపనల పేరుతో హడావిడి చేయడం సరికాదని మండిపడ్డారు. ఎవరు మాట్లాడినా నేనేం బాధపడినాక నాకు భూదేవుకున్నంత ఓపిక ఉంది. ఓకే, నాగరాజన ఆ రసీదు ఇక్కడ తీసుకురా, రసీదు ఇక్కడ తీసుకురాక నువ్వు కట్టిన రసీదు ఇక్కడ తీసుకురా. కరెంట్ ఏ ఉన్నా ఇక్కడ కూర్చోక చెప్తా ఇక్కడ మన చిన్న ఉన్నాడా రిపోర్టర్ చిన్న అలా తీసుకో, వీడియో తీసుకొని ఆ గ్రూప్ లో పెట్టేసి పెట్టు చిన్న పెట్టినావు కదా చిన్న యువర్ ఎడ్యుకేటెడ్, చదువుకున్నావు, ఈ ప్రాంతమోడివి జరగక ఈ ప్రాంతమోడి చిన్న. నాకెంత బాధ్యత ఉందో నాకంటే ఎక్కువ మీడియాకే బాధ్యత ఉంది, నాకంటే ఎక్కువ బాధ్యత మీడియాకు ఉంది. 10 కడతలే కదా మరి మీకు ఒక్క నిమిషం ఆగండి. కరెంటు బిల్లు కడతలే కదా, మళ్ళీ బిల్లు ఎవరు కడుతున్నారు? మీ అందరి కరెంటు బిల్లు ప్రతి నెల ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి ప్రభుత్వం కడుతుందక్క. కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా, మనకు తెలియకుండా ఎన్నో మాట్లాడతాం. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని 16వ వార్డులో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వచ్చిన ఎమ్మెల్యే మురళీ నాయక్ను మహిళలు నిలదీశారు. 2 ఏళ్లుగా తమను పట్టించుకోలేదని, ఎన్నికలు వచ్చేసరికి మాత్రమే గుర్తుకు వస్తారా అని ప్రశ్నించారు. ఈ నిరసనలు ఎన్నికల ముందు కాంగ్రెస్ కు సవాలుగా మారాయి. 50 లక్షల రూపాయలతోటి ఈరోజు రోడ్లు, సైడ్ కాలువల నిర్మాణం కొరకు శంకుస్థాపన చేసుకోబోతున్నాం. రాబోయేది స్థానిక సంస్థల ఎన్నికలు మీరు ఓటేయక ముందు ఇక్కడ రోడ్డు తయారవుతుందని మీకు అందరికీ తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాడో కాంట్రాక్టర్లకు చెప్పించి ఈ రోడ్ ఇదే కాదు, ఈ రోజు శంకుస్థాపన చేసిన ప్రతి ఒక్క రోడ్డును
మీరు ఓట్ వేయకముందు ఇక్కడ స్టార్ట్ చేస్తారని నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా వాళ్ళ కౌన్సిలర్లకు ఓట్లేసి గెలిపించింది కానీ ఇప్పటివరకు ఒక అభివృద్ధి జరగలేదు. అందుకే నేను చెప్తా ఉన్నా, ఈసారి మీరు నన్ను గెలిపించారు, నా మీద నమ్మకంతో 50,000 మెజార్టీ ఇచ్చారు కాబట్టి అదే పద్ధతిలో నేను మీకు పనిచేస్తాను, ఈ రోడ్డు కూడా వేపించి చూపిస్తానని చెప్పి తెలియజేస్తూ